బ్రో ఇది సినిమా రిలీజా లేకపోతే ట్రైలర్ రిలీజ్? మరి ఏంటి హడావడి అంతా? సినిమా రిలీజ్ హడావడి చేస్తాను బ్రో. సినిమా రిలీజ్ ఆగానే 2 seconds కనపడినా స్క్రీన్ మీద 2 seconds కనపడినా ఆయన ఫోటో కనపడినా ఇలా ఈ స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం అది లేకపోయినా కూడా పర్వాలేదు. 2 seconds మాత్రం కనపడితే మాత్రం ఈ మాత్రం సెలబ్రేషన్ ఉంటాయి. ఇది మొత్తం టీజర్ కాబట్టి సినిమా ఇంకో రేంజ్ లో ఉంటుంది. ముందు ముసళ్ళ పండగ బెస్ట్ వన్. అది యాక్చువల్లీ ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే స్క్రీన్ షేర్ ఇది కోసం ఫస్ట్ ఎన్టీఆర్ కోసము ఇది రెండో పార్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు ఇష్టమే, ఎందుకు కూటం కాబట్టి. బట్ ఎన్టీఆర్ అంటే మా బాబు కళ్యాణ్ బాబు సినిమానే అవసరం లేదన్నా. 2 seconds మాత్రం స్క్రీన్ మీద 2 seconds మాత్రం కనపడినా చాలు. మొత్తం ఈ లెవెల్ కాదు, ఇంకా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. నిజంగానే చెప్తున్నా. థియేటర్ బండి మాత్రమే కట్టినారు, తగలబెట్టేసాం. ట్రైలర్ కే ఎంత ఉందంటే సినిమా రిలీజ్ అయితే మాత్రం నేను అడగకర్లా.
కాలర్ షర్ట్ వేసుకుంటే అలాగని కాలర్ ఎగరేసేలాగా ఉంది సినిమా. ట్రైలర్ మాత్రం 2 నిమిషాలైనా స్క్రీన్లు కూడా కనపడలా, పేపర్లతో నిండిపోయినాయి. ఎలా ఉంది ట్రైలర్? ట్రైలర్ కే సినిమా రిలీజ్ చేస్తారు కదా, ఎలా బాగుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎంత వరకు ఉన్నాయి ఇది సినిమా పైన? ఎక్స్పెక్ట్ చేయనంతకంటే ఇంకా కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. అంటే హృతిక్ రోషన్ కూడా కలిసి షేర్ చేసుకున్నారు కదా, హృతిక్ రోషన్ బాగా అనిపించడం, మీకు ఎన్టీఆర్ బాగా అనిపించడం? మేము ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ గురించే మాట్లాడతాము. వారంటే ఋతిక్ రోషన్ కాదు, మొత్తం థియేటర్ అంతా ఎన్టీఆర్. దాని గురించి చెప్పాల్సిన పని ఏం లేదు కదా. ఎన్టీఆర్ అంటేనే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పాల్సిన పని ఏం లేదు. అంటే సింగిల్ హీరో, సోలో హీరో కాదు కదా, స్క్రీన్ షేర్ ఆయన మామూలు 2 నిమిషాలు కనపడినా చాలు అంతే. అవన్నీ సోలో హీరోనా ఇంకోట అని కాదు, ఎన్టీఆర్ అనే వ్యక్తి కనపడితే చాలు. మాకు 2 మినిట్స్ అట్లాంటివంతా ఏముండదు. ఆయన నటన గురించి ఇంకేం చెప్పాల్సిన షాట్ ఉంది. ట్రైలర్ గురించి ఒకే ఒక మాట, మాస్ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే మాస్ అంతే. కాలర్ ఎత్తి మళ్ళీ మాట్లాడాలి. యూకే లేదు, జపాన్ లేదు, ఆస్ట్రేలియా లేదు, ఏ కంట్రీలు లేదు, ఒక్కటే స్లోగన్, జై ఎన్టీఆర్. నింగి నేల మొత్తం అంతా అయిపోయినాయి. ఇంకా కొన్ని దినాలు అయితే స్పేస్ లో కూడా పంపించేస్తాం. ఎన్టీఆర్ గుర్తు పెట్టుకోండి, ఎన్టీఆర్ ఈ 3 అక్షరాలు. అంటే బేసిక్ గా ఇప్పుడు హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంటుంది కదా, సో దట్టు ఇప్పుడు హృతిక్ రోషన్ లాంటి స్టార్ ని స్క్రీన్ చేస్తున్నాడు. సో ఎన్టీఆర్ ది లెవెల్ అప్ అయింది. సో దీని పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? వేరే లెవెల్. RRR లో కూడా డ్యూయల్ రోలే. రాంప్ అడిచామా లేదా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, వారిలో కూడా ఎటువంటి డోకా ఉండదు అన్నది, మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ అంతా అన్నదే ఉంటుంది. ఆల్రెడీ ఋతిక్ రోషన్ చెప్పాడు కదా, నా వల్లే కావట్లేదు ఎన్టీఆర్ తో చేయడం అని. మళ్ళీ మేము చెప్పడం ఏముంది, మా గొంతులు చూసి అర్థమవుతుంది కదా, రప్పాడి చేయడం. 4 నిమిషాలకే ఇంత ఉందంటే ఇంకా చూసుకోండి. 14వ తేదీ మీరే వస్తారు, మీకే చెప్తాం మళ్ళీ. బిల్లి తగలబెట్టేస్తాం. సింగిల్ టేక్ యాక్టర్ జై ఎన్టీఆర్. దొంగతో దేవర అనుకుందా. పట్టుకో సూపర్ గా ఉంది సినిమా. ఈ సినిమా ట్రైలర్ గా లేదు, సినిమా రిలీజ్ అయితే కాలర్ ఎగరేసి చూపిస్తాం. నెక్స్ట్ సినిమా ఏందో, వార్ 2 అంటే 1 సైడ్ అయిపోతుంది. రాట దింపేస్తాం అట్లా. ఆ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ సినిమా. చూసుకొని మదనపల్లి గట్ట మీద చెప్పినారు కదా, ఎందుకు కబీర్ అంటారు కదా, ఎన్టీఆర్ దీంట్లోనే పక్క విలన్ క్యారెక్టరే. హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఆ ట్రైన్ ఫీటింగ్ ట్రైలర్ ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. కాలర్ ఎగేసుకొని చెప్పచ్చు, సినిమా అయితే బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్.